6 ఏళ్ల చిన్నారిపై రేప్ అండ్ మర్డర్. పెద్దపల్లి జిల్లాలో దారుణం. ఆరు బయట నిద్రిస్తున్న బాలికను కిడ్నాప్ చేసి మిల్లు డ్రైవర్ అఘాయిత్యం. సీసీటీవీలో కిడ్నాప్ దృశ్యాలు. నిందితుడి అరెస్టు. పోక్సో చట్టం కింద కేసు పెట్టండి. సీఎం రేవంత్ బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ. 6 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడి చంపేశాడో దుర్మార్గుడు. గురువారం అర్ధరాత్రి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కట్నపల్లి గ్రామంలో ఈ ఘోరం జరిగింది. ఆసిఫాబాద్ జిల్లా దాహేగం మండలం కేంద్రానికి చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు కోసం కట్టపల్లి శివారులోని రైస్ మిల్లో వారం కింద పనిలో చేరింది. గురువారం రాత్రి భారీ వర్షం వచ్చి తగ్గిన తర్వాత రూమ్ లో ఉక్కపోవడంతో ఆ కుటుంబం మిల్లు ఆవరణలో బయట పడుకుంది. ఆ బయట పడుకున్న క్రమంలో ఇట్లా ఒక 6 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేసుకునేంద్ర దుర్మార్గులారా. అసలు అత్యాచారాలకు పాల్పడడం ఏంది దరిద్రం కాకపోతే? మనుషులకు పుట్టినలా పశువులకు పుట్టినరా మీరు? ఈ 6 ఏళ్ల బాలిక 6 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేసిందంటే ఈ రాష్ట్రము ఏంది? శాంతి భద్రతలు ఎక్కడున్నాయి? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ఇటువంటి జైలుకు తరలించుడు కాదుగా, ఇక నడి రోడ్లనే ఉరిదీయాలి వాడిని. నడి రోడ్లనే ఉరిదీయాలి. గిట్లా 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 కొట్టి చంపిన చూడు, గివిని కొట్టి చంపాలి. ఇంకెందుకు వానికి తిండి పెట్టుడే దండగా వాడిని పోలీస్ స్టేషన్ తరలించి, వాడిని జైలుకు తరలించి, వాడిని ఇంతంత తిండి పెట్టి, వాడిని ఇంకా బర్రెను మేపినట్టు గొర్రెను మేపినట్టు మేపుడు ఇంకెందుకు? ఉరిదీసి పడితే అయిపోయా. రేవంత్ రెడ్డి గారు ఓ వైపేమో మీ అన్నలు కొట్టి చంపుతాను, ఓ వైపేమో భూముల కోసం కొట్టుకొని సత్తాను, ఒకవైపేమో హైదరాబాద్ దొంగతనాలు చేస్తాను, ఒకవైపేమో ఇక్కడ పసి పిల్లలను ఎత్తుకపోయి అత్యాచారం చేసి చంపిపడేస్తాను. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? కనీసం సోయినదా నీకు? నీ పోలీస్ శాఖ కావచ్చు, నీ పర్యవేక్షణ సంస్థలు కావచ్చు, ఏం చేస్తాను అసలు రాష్ట్రంలో? మళ్ళీ వీని పట్టుకునే వృధా. ఇప్పుడు ప్రియాంక రెడ్డిని అమ్మాయిని, 20-25 సంవత్సరాల అమ్మాయిని 4 దుర్మార్గులు కలిసి అత్యాచారం చేసిండు. తెల్లారి వాళ్ళని చంపేసిండు. దానికి ప్రజలంతా సప్పట్లు కొట్టారు. అది విచారణ జరగాలి. వాళ్ళు చేసిందా లేదా అది విచారణ జరగాలి. విచారణ తర్వాత వాళ్ళకి శిక్ష పడాలి. ఇది మాత్రం తక్షణమే ఉరిదీయాలి. ఎందుకు తెలుసా? పసి పాప, అన్యం పుణ్యం తెలియని పాప, అసలు ఏం జరుగుతుందో కూడా ఆ బిడ్డకు తెలియదు. బిడ్డను అత్యాచారం చేసిందంటే వాడిని ఎందుకు ఇంకా వాడిని మనం పెంచి పోషించాలి జైలు వేసి? వాని మీద పెట్టే ప్రతి రూపాయి ఇంకా వానికి ఉపయోగపడ్డట్టే. తక్షణం ఉరిదీయండి వాడిని, ప్రజల మధ్య ఉరిదీయండి వాడిని. ఎవరన్నా చిన్నపిల్లల మీద, మైనర్ బాలికల మీద ఇట్లా అత్యాచారం చేస్తే నడి రోడ్లో ఉరిదీస్తాం అని ఒక సంకేతాలు ఇవ్వండి. అప్పుడు కానీ బుద్ధి వస్తాయి ఇటువంటి గాడి కొడుకులకు. ఇదారా పసిపిల్లల మీద అత్యాచారమే భయంకరం రా అంటే పసిపిల్లల మీద అత్యాచారాలా?